వైమానిక ఘర్షణలో పాకిస్తాన్ చేతికి బందీగా చిక్కిన భారత వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ఇవాళ స్వదేశానికి తిరిగి రానున్నారు. వాఘా సరిహద్దు వద్ద వైమానిక యోధుడికి భారత వాయుసేన బృందం స్వాగతం పలకనుంది. అభినందన్ అప్పగింతను శాంతికాముక చర్యగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పేర్కొనగా, జెనీవా ఒడంబడికను అనుసరించి మాత్రమే దాయాది దేశం అభినందన్ను అప్పగిస్తోందని భారత వాయుసేన స్పష్టం చేసింది. తన యుద్ధ విమానాన్ని శత్రు సైన్యం పేల్చడానికి ముందే పాక్ యుద్ధ విమానం F-16ను అభినందన్ కూల్చినట్లు వాయుసేన తెలిపింది. భారత్ పాకిస్తాన్ మధ్య వైమానిక ఘర్షణలో MiG-21 బైసన్ యుద్ధ విమానాన్ని పాక్ బలగాలు నేలకూల్చడం వల్ల ఆ దేశానికి బందీగా చిక్కిన భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ నేడు తిరిగి స్వదేశం చేరుకునే అవకాశం ఉంది. సాయంత్రం వాఘా సరిహద్దు వద్ద భారత వాయుసేనకు చెందిన కొందరు ఉన్నతాధికారుల బృందం అభినందన్ కు స్వాగతం పలకనుంది. అయితే పాకిస్తాన్ అభినందన్ ను నేరుగా భారత సైన్యానికి అప్పగిస్తుందా లేక అంతర్జాతీయ రెడ్ క్రాస్ కు అప్పగిస్తుందా అన్న అంశంలో ఏ విధమైన స్పష్టత లేదు. బుధవారం నాటి వైమానిక ఘర్షణలో పాక్ కు చెందిన F-16 యుద్ధ విమానాన్ని అభినందన్ వింగ్ కమాండర్ గా ఉన్న MiG-21 బైసన్ యుద్ధ విమానం కూల్చినట్లు భారత వాయుసేన ప్రకటించింది. అభినందన్ మిగ్ కూలిపోవడానికి కాసేపటి ముందే గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే R-73 సాయంతో పాక్ F-16 ను కూల్చినట్లు పేర్కొంది. అటు అత్తారి సరిహద్దు వద్ద వింగ్ కమాండర్ అభినందన్ కు స్వాగతం పలికేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రధాని మోదీకి ట్వీట్ చేశారు. అభినందన్ కు స్వాగతం పలకడం ఓ గొప్ప గౌరవంగా భావిస్తానని అమరీందర్ తెలిపారు. అటు అభినందన్ విడుదల విషయంలో గురువారం అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అతన్ని పావుగా వాడుకునేందుకు పాక్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అభినందన్ విడుదల విషయంలో ఎలాంటి షరతులు పెట్టడానికి వీల్లేదని భారత్ తేల్చి చెప్పింది. పైలట్ ను కలుసుకునేందుకు ఎలాంటి దౌత్యపరమైన అవకాశాన్ని కోరలేదని, అప్పగించే విషయంలో ఎలాంటి ఒప్పందాల ప్రసక్తే ఉండదని భారత్ స్పష్టం చేసింది. పైలట్ వెంటనే రావాలని కోరుకుంటున్నట్లు పేర్కొంది. మరోవైపు భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి భారత ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలకు ఇమ్రాన్ ఖాన్ సిద్ధంగా ఉన్నారని పాక్ విదేశాంగ మంత్రి ఖురేషీ ప్రకటించగా, ముందుగా పాకిస్తాన్ ఉగ్రవాదులపై అత్యవసర, విశ్వసనీయ, నిర్ధారిత చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వ వర్గాలు సూచించాయి. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో మాట్లాడిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పైలట్ అభినందన్ వర్ధమాన్ ను ఇవాళ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు అభినందన్ విడుదల చేస్తున్నట్లు పేర్కొనగా, భారత వాయుసేన జెనీవా ఒడంబడికను అనుసరించే అభినందన్ ను పాక్ అప్పగిస్తున్నట్లు స్పష్టం చేసింది. मजबूरी एक्शन लेना पड़ेगा. वो किधर जाएगी उसके बाद बात. मैं आज सबके सामने ये कहना चाहता हूँ कि देखिए, पाकिस्तान अमन चाहता है. हमारी सिर्फ एक इंटरेस्ट है कि हमारे खत्ते में स्टेबिलिटी हो, अमन हो. जब अमन होती है, अमन के अंदर इन्वेस्टमेंट आती है, नौकरियां मिलती हैं, दौलत बनती है, वेल्थ क्रिएशन होती है. ये जो टेंशन है, ये ना पाकिस्तान को फायदा देती है, ना हिंदुस्तान को फायदा देती है. मैंने कल भी कोशिश की नरेंद्र मोदी से बात करने की, और सिर्फ ये डीएस्केलेट करने के लिए. हिंदुस्तान का पायलट हमने पकड़ा हुआ है. हम एज ए पीस जेस्टर हम उसको कल रिहा करने लगे हैं हिंदुस्तान को वापस. As far as the Indian Air Force is concerned, we are happy that our pilot, who had fallen across the line of control and was in the custody of Pakistan, is being released. We are extremely happy to have him back. We want to see him back. Once he reaches back, once he is handed over to us, we will then further make any more comments. Do you see this as a goodwill gesture, sir? We only see it as a gesture which is in consonance with all Geneva Conventions. అభినందన్ విడుదల విషయంలో అమెరికా, సౌదీ పాత్ర కూడా ఉంది. పాక్ పార్లమెంటులో ఇమ్రాన్ ప్రకటనకు కొద్ది గంటల ముందు భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేయడం గమనార్హం. అటు సౌదీ కూడా ఈ అంశంలో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రి సౌదీ రాజు నుంచి ఓ సందేశం తీసుకొస్తున్నారంటూ పాక్ విదేశీ వ్యవహారాల మంత్రి ఖురేషీ కూడా ఓ ప్రకటన చేశారు. భారత్ లోని సౌదీ అరేబియా రాయబారి ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలు జరిపారు. వీరితో పాటు మరికొందరు మధ్యవర్తులు కూడా రెండు దేశాల మధ్య చర్చలు జరిపినట్లు సమాచారం. అభినందన్ ను స్వదేశానికి తీసుకురావడం ఓ పెద్ద దౌత్య విజయంగా అంతర్జాతీయ వ్యవహారాల, రక్షణ రంగ నిపుణులు అభివర్ణిస్తున్నారు. అభినందన్ ను బందీగా ఉంచుకోవాలని పాక్ భావించినప్పటికీ భారత్ అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురావడంలో సఫలమైందని పేర్కొంటున్నారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్, అమెరికా విదేశాంగ మంత్రి సహా ఆ దేశ ఎన్ఎస్ఏలతో నేరుగా చర్చలు జరపగా, కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ అరబ్ దేశాల నేతలతో చర్చలు జరిపి పాక్ పై ఒత్తిడి తీసుకురావడంలో సఫలీకృతమయ్యారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ విధంగా అన్ని మార్గాల్లో పాక్ పై ఒత్తిడి పెంచిన భారత్ బేషరతుగా అభినందన్ భారత్ కు తిరిగి పంపేలా మంత్రాంగం నెరపింది.